అజిత్ ధోవల్ ఐపీఎస్ అధికారిగా, గూఢచారిగా, భారత జాతీయ భద్రతా సలహాదారుగా యావత్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి. అజిత్ పేరు వినిపిస్తేనే పాకిస్తాన్, దాని ఉగ్ర ముఠాలు నిలువున వణికిపోతాయి. అందుకే 140 కోట్ల మంది భారతీయులు ఆయన్నే ఇండియన్ జేమ్స్ బాండ్గా పిలుచుకుంటారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2014 నుంచి అజిత్ ధోవల్కు జాతీయ భద్రతా సలహాదారుగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన మోదీ సర్కార్ తాజాగా మరో 5 ఏళ్ల పాటు ఆయన్నే ఆ పదవిలో కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి ఇండియన్ జేమ్స్ బాండ్ పేరు శత్రు దేశంలో రీసౌండ్ ఇస్తోంది. ఇంతకు వరుసగా మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన అజిత్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? జమ్మూ ఉగ్రదాడులకు ఇండియన్ జేమ్స్ బాండ్ ఎలా చెక్ పెట్టబోతున్నారు? వాట్ ది స్టోరీ? మరో 5 ఏళ్లు జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ ధోవల్. ఉగ్రవాదంపై అజిత్ ధోవల్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది? ఇండియన్ జేమ్స్ బాండ్కు అప్పగించిన బిగ్ టాస్క్ ఏంటి? జాతీయ భద్రతా సలహాదారుగా ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ ధోవల్ మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. 2014లో ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధోవల్ జాతీయ భద్రతా సలహాదారుగానే కొనసాగుతున్నారు. 2019లో బీజేపీ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడంతో ఆయనకు అవే బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఎన్ఎస్ఏగా నియమితులయ్యారు ధోవల్. జూన్ 10 నుంచి ఆయన బాధ్యతల్లో ఉన్నారని కేబినెట్ నియామకాల కమిటీ వెల్లడించింది. అజిత్ ధోవల్ నియామకం ప్రధాని మోడీ పదవీకాలం ముగిసే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఖచ్చితంగా శత్రుదేశం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించేదే. ఆ మాటకొస్తే మరో శత్రుదేశం చైనాను చికాకు పెట్టేదే. ఎందుకంటే అజిత్ యాక్షన్లోకి దిగితే ఏం జరుగుతుందో ఆ రెండు దేశాలకు తెలుసు. ముఖ్యంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర ముఠాలకు అజిత్ ధోవల్ నియామకం వెంటాడే మృత్యువుతో సమానం. యావత్ ప్రపంచం ఏదో ఒక రూపంలో ఉగ్రవాద ముప్పు ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు ఈ ముప్పు దశాబ్దాలుగా ఉంది. భారత్లో విధ్వంసాలు సృష్టించి అశాంతి నెలకొల్పడం, ఆర్థికంగా పతనం చేయడమే తమ ఏకైక విదేశీ విధానంగా పొరుగుదేశం పాకిస్తాన్ పెంచి పోషించిన సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై సహా అనేక నగరాలు ఉగ్రదాడుల్ని ఎదుర్కొన్నాయి. ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటుపైనే ఉగ్రవాదులు దాడికి తెగబడ్డ ఘటనలు దేశం చూసింది. ముంబై మారణహోమం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ దాడిలో ప్రాణాలతో చిక్కిన కసబు కారణంగా పాకిస్తాన్ పన్నాగం ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇలాంటి వరుస ఉగ్రవాద దాడులతో దేశంలోని ఏ మూల ఏ క్షణం ఏ బాంబు పేలుతుందోనన్న భయం ప్రజల్లో ఉండేది. మరీ ముఖ్యంగా నగరాల్లో ప్రజలు రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే భయంతో వణికిపోయే పరిస్థితులు ఉండేవి. ఉగ్రవాదం సృష్టించే భయోత్పాతం మనుషుల ప్రాణాలకే కాదు, యావత్ దేశ ఆర్థిక పురోగతికే ప్రమాదంగా మారింది. అయితే అదంతా గతం. ఉగ్రవాదం విషయంలో ప్రస్తుతం సీన్ మారింది. భద్రతా బలగాల కళ్లుగప్పి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సరిహద్దులు దాటి వచ్చే సీమాంతర ఉగ్రవాదులైన, పాకిస్తాన్ ఆదేశాలతో దేశంలోనే ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించే సంస్థలైన భారత ప్రభుత్వ చర్యలతో వణికిపోయే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇంకా చెప్పాలంటే గత కొంతకాలంగా భారత్లో విధ్వంసాలకు పథకరచన చేసే అనేక మంది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల అగ్రనేతలు అనూహ్యంగా అంతమైపోతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో కాల్పులకు గురవుతున్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నది భారత ప్రజలందరికీ తెలుసు. భారత్లో విధ్వంసానికి ప్రయత్నించేవారు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే ఇంట్లోకి దూరి మరీ లేపేస్తామంటే వ్యాఖ్యలు భారత ప్రధాని నోటి నుంచి వస్తున్నాయి. ఇవి కేవలం మాటలే కాదు, చేతల్లోనూ జరుగుతోందని చెప్పేలా పాకిస్తాన్లో భారత వ్యతిరేక శక్తులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో వినిపించే ఒకే ఒక్క పేరు అజిత్ ధోవలే. ఎందుకంటే ఈ మార్పు అజిత్ ధోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించిన 10 ఏళ్ల కాలంలో వచ్చింది. 10 ఏళ్ల కాలంలో అజిత్ ధోవల్ ఏం చేశారో చెప్పడానికి ఊరి ఉగ్రదాడికి భారత్ కౌంటర్ యాక్షన్ ఒక్కటి చాలు. ఆ సమయంలో భారత్ ఏం చేయలేదని పాకిస్తాన్ భావించింది. మేము చెప్పం, చేసి చూపిస్తామన్న భారత ప్రధాని వ్యాఖ్యలను కూడా ఎప్పుడూ చెప్పేవేలే అని లైట్ తీసుకుంది. కానీ భారత బార్డర్ దాటి మరీ పాక్ ఉగ్రముఠాల లెక్క తేల్చేసింది. ఈ స్థాయిలో భారత్ స్పందిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించిన వారిలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్, అజిత్ ధోవలే ముఖ్యులు. వీరిద్దరూ తెర మీద కనిపించలేదు, కనీసం ఓ ప్రకటన కూడా చెయ్యలేదు. తెర వెనుక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్లతో చర్చలు
చర్చలు జరిపారు. కీలక సమయంలో ఎవరిని రంగంలోకి దించుదామని చర్చించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించారు, ప్లాన్ చేశారు, ఆర్డర్స్ తీసుకున్నారు, ఆర్డర్స్ ఇచ్చేశారు. చివరికి తెల్లవారుజామున ప్రధానికి అజిత్ దోవల్ ఫోన్ చేసి పని అయిపోయింది అని గుడ్ న్యూస్ చెప్పేశారు. ఇంత తతంగం గుట్టు చప్పుడు కాకుండా చాకచక్యంగా పూర్తి చేసిన బుర్ర ఎవరిదంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ది. అజిత్ దోవల్ ముందు హాలీవుడ్ జేమ్స్ బాండ్ కూడా పనికిరాడు. ఆయన నిర్వహించిన ఆపరేషన్లే ఆ విషయం చెబుతాయి. 1980లో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో అజిత్ దోవల్ ఆ సంస్థలకి చొరబడి దాని అగ్ర కమాండర్లు 6గురిని మట్టుబెట్టారు. దాంతో ఎంఎన్ఎఫ్ నిర్వీర్యమైపోయి కనుమరుగైపోయింది. ఇక పాకిస్తాన్లో గూఢచారిగా 7 సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఒక భిక్షగాడి వేషంలో కూడా తిరిగేవారని అంటారు. ఇక భారత సైన్యం గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించిన సమయంలో దోవల్ రిక్షావాలాగా లోపలికి వెళ్లి పాకిస్తానీ గూఢచారిగా నటించి ఉగ్రవాదుల ప్లాన్లన్నీ తెలుసుకుని వాటిని సైన్యానికి అందించారు. ఆ తర్వాత 1996లో జరిగిన కాందహార్ విమాన హైజాక్ ఉదంతంలో హైజాకర్లతో చర్చలు జరిపిన వారిలో దోవల్ ఒకరు. మన దేశంలో 1971 నుంచి 1999 వరకు చోటు చేసుకున్న 15 హైజాక్ ఘటనల్లో బందీల విడుదలలో ఆయన పాత్ర కీలకమైంది. సిక్కిం భారత్లో విలీనం కావడం వెనుక అజిత్ ముఖ్య పాత్ర పోషించారని అధికారిక ఫైల్స్ చెబుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అజిత్ సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు. అందుకే ఈయనకు మోడీ అంతటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంతవరకు అంతా ఓకే, మరి వచ్చే 5 ఏళ్లలో అజిత్ ముందున్న సవాళ్లేంటి? మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన అజిత్ దోవల్ ముందున్న సవాల్ రియాసీ ఉగ్రదాడికి బదులివ్వడం. ఎందుకంటే చాలా కాలం తర్వాత దేశంలో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి అది. పైగా మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపడుతున్న సమయంలో తన ఉనికి చాటుకోవడానికి పాక్ ఉగ్రవాదులు చేసిన దాడి అది. వీటన్నింటికి మించి త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే కశ్మీర్ను ఉగ్రవాద రహిత ప్రాంతంగా చేసినట్టే జమ్మూలోనూ యాక్షన్ మార్చాల్సిన అవసరం ఉంది. కశ్మీర్లో ఉన్నంత ఇంటెలిజెన్స్ నిఘా జమ్మూలో లేదు కాబట్టి 72 గంటల్లో 3 ఉగ్రదాడులు జరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. ఆ పరిస్థితులు మారాలంటే అజిత్ మార్క్ యాక్షన్ ఉండాల్సిందే. ఇదే సమయంలో రియాసీ దాడికి కౌంటర్ గా మరో సర్జికల్ స్ట్రైక్ చేయాలనే డిమాండ్ దేశ ప్రజల్లో పెరుగుతోంది. ఇలాంటి సమయంలో అజిత్ దోవల్ మరోసారి జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టడం అంటే పాకిస్తాన్కు మూడిందన్నమాటే.